పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. పోలింగ్కు మరో 10 రోజులు గడువు మాత్రమే ఉండడంతో నేతలంతా హడావుడి మొదలుపెట్టారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఈ ఎన్నికలు ముగ్గురు బీజేపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక కావడంతో ఇది ఆ ముగ్గురికి కీలకంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని లెక్కలు వేసుకుంటున్న కాషాయ పార్టీ తమ అభ్యర్థుల విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుమారుగా 3,50,000కు పైగా ఉన్న పట్టభద్రుల ఓట్లు ఆకర్షించడానికి రెండు పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. మొత్తం 45 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం మీద ఈ ఎన్నికల ప్రభావం కనిపిస్తోంది. గత అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో సత్తా చాటుకుంది. గెలిచిన 8 అసెంబ్లీ స్థానాల్లో 7 ఈ జిల్లాలోనే దక్కించుకుంది. అలాగే 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా బీజేపీలో ఫైర్ బ్రాండ్లుగా పేరున్న ముగ్గురు నేతలు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ప్రతి అంశంపై స్పందిస్తారు. ఆ క్రమంలో ఈ ఎన్నికలు ఆ ముగ్గురిపై ఎంతో కీలకంగా మారాయి. ఆ ముగ్గురు ఎంపీలు ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొన్నటి వరకు పార్లమెంటు సమావేశాలున్న నేపథ్యంలో ఎంపీలు ఈ ఎన్నికలకు సరైన టైం కేటాయించలేకపోయారు. ఇప్పుడు వారు ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారు. రాష్ట్రంలో తామే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న భావనతో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికలు ఎంపీల పనితీరును కూడా ప్రతిబింబించనున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఎమ్మెల్సీ ఓట్లున్నాయి. ఆ ఒక్క ఉమ్మడి జిల్లాలోనే సుమారు 1,70,000 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఏ పార్టీకి అధికంగా ఓట్లు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో బండి సంజయ్ ఇక్కడ మరింత దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వచ్చే విధంగా దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ధర్మపురి అరవింద్ కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా పట్టభద్రుల ఓట్లు గణనీయంగా ఉండడంతో ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ అధిక ఓట్లు సాధించే విషయంలో దృష్టి పెడుతున్నారు. రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా తయారయ్యాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ శ్రేణులు ప్రతి ఓటర్ని కలిసే విధంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో నియోజకవర్గం ఇన్ఛార్జిని నియమించి ప్రతిరోజు రిపోర్ట్ అధిష్టానానికి పంపుతున్నారు. ఈసారి బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకుని ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ముగ్గురు ఎంపీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు జారకుండా శ్రేణులని అలర్ట్ చేస్తూ ఓట్లు రాబట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.